ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు తీసుకెళ్ళండి. పదమ్మా. నన్నెందుకు ఆపేవు భార్గవ్? మనకు పిల్లలు పుడతారా? మీ అన్నయ్యకి పుట్టిన పాప గురించి ఎక్కువ ఆలోచించుకో. తనకు కావాల్సింది అత్త కాదు, అమ్మ. బామ్మా, కాఫీ తాగుతావా? అలా చూస్తావేంటి? పొద్దున్నెప్పుడో కడుపులో 2 ఇడ్లీలు వేశాము. ఆకలి అవుతుంది కదా, అందుకే కనీసం కప్పు కాఫీ అయినా తాగుతావేమో అని అడిగాను. అంత మాత్రానికి అంత సీరియస్గా చూడాలా? వదినా, ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తావు గాని పరిస్థితుల గురించి ఆలోచించవా? ఆలోచించినంత మాత్రాన పోయినోళ్ళు ఏమైనా తిరిగి వస్తారా? ఇంట్లో పరిస్థితులు ఏమైనా చక్కపడతాయా? మంగళ, తోడబుట్టిన దాని గురించి బాధపడకపోయినా పర్వాలేదే, కాని దానికొచ్చిన కష్టాన్ని మాత్రం హేళన చేసి మాట్లాడకే. పాపం తులసి ఎన్నాళ్ళు పెళ్ళవ్వట్లేదని కాలనీ వాళ్ళనే మాటలకి రోజు బాధపడేది. ఇప్పుడు పీటల మీద ఆగిపోయిన పెళ్లికి ముందు ముందు ఇంకెన్ని అవమానాలు పడుతుందో. మనం ఎంత ఆలోచించినా జరగాల్సింది జరగక మానదు. అయినా తన తల రాసుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? నువ్వు మార్చగలవా, నేను మార్చగలనా? అమ్మా మహాతల్లి, ఆడబడుచుకి కష్టం వస్తే నేను నీలాగా ధైర్యంగా ఉండలేను, ఇలా ప్రవచనాలు చెప్పలేను. అంటే ఏంటి? నేను మనసు లేని దానిలా మాట్లాడుతున్నానంటావా? అలా అని నేను అనలేదు. నువ్వనుకుంటే నేనే చేయను. భగవంతుడా, ఏమిటయ్యా నీ లీల? ఎందుకు నా కుటుంబానికి ఇన్ని కష్టాలిచ్చావు? ఎందుకు నా మనవరాలికి ఇన్ని బాధలు? అసలు దాని జీవితాన్ని ముందు ముందు ఏం చేద్దామనుకుంటున్నావయ్యా? ఏం చేద్దామనుకుంటున్నావు? వస్తున్నా. వెళ్ళమ్మా. ఏంట్రా ఇది? ఆ పాపని తీసుకొస్తున్నారు? నాకు కూడా అదే అర్థం కావట్లేదు అన్నయ్య. ఆ పాపని ఎందుకు తీసుకొస్తుందిరా? ఇంట్లో పరిస్థితి బాలేదని తులసి పాపని తీసుకొస్తుందేమో. సుపర్ణిక వాళ్ళ ఆయన ఉన్నారుగా, ఇంట్లో ఉన్న బరువు సరిపోక ఎక్స్ట్రా బరువా? ఏమ్మా, ముగ్గురు రాకుండా నలుగురు వచ్చారేంటి? ఎవరెవరి పిల్లలను మన ఇంటికి తీసుకొచ్చి ఎన్ని రోజులమ్మా మన ఇంట్లో పెట్టుకుంటాం? అమ్మా, ఖుషి ఇక్కడే ఉంటుందా అమ్మా? మేము ముగ్గురం కలిసి ఇక్కడే ఆడుకోవచ్చా? నువ్వు ఉండవే, మనమే పండక్కి పబ్బానికి వస్తుంటాం. ఈ పిల్ల రాకూడని టైంలో వచ్చింది. ఇంకా ఎన్నాళ్ళుంటుందో ఏమో.
మాట్లాడవే, పాపను ఎందుకు తీసుకొచ్చావు? సంతోష్, ఖుషి ఇక్కడి నుంచి నాతోనే ఉంటుంది. నీతోనే ఉంటుందా? నీకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరా? నిన్ను అడిగేవాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా? నీ ఇష్టం చోటు నడుచుకోవడానికి మేము ఉన్నామనుకున్నావా, పోయామనుకున్నావా? ఈ పాపని తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నావు? అమ్మా నాన్నల్ని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ జాతకం అసలే బాలేదు. నువ్వు ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతుంటే ముందు నీకు పెళ్ళవుతుందా? ఏయ్ మంగళ, నువ్వు కూడా ఒక ఆడదానివై ఉండి 2 ఆడపిల్లలకు తల్లివై ఉండి కూడా ఇలా మాట్లాడుతున్నావా? ఇంట్లో పెద్దవాళ్ళమంటూ మేము ఉన్నాగా. చూడు, సరైన నిర్ణయం మేం తీసుకుంటాం. నువ్వు సైలెంట్ గా ఉండు. సంతోష్, మంగళ, అందరికీ తప్పనిపించొచ్చు. ఈ పాప తన తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది. పైగా తులసిని అమ్మ అనుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాపని ఎలా విడిచిపెడుతుంది? కొన్ని రోజులు ఇక్కడే ఉండనివ్వండి. పరిస్థితులు కుదుట పడ్డాక ఆలోచిద్దాం. బాగుందమ్మా, చాలా బాగుంది. అప్పుడు మీరిద్దరూ కలిసి ఎవరికి పుట్టాడో తెలియని రాముని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ తులసి ఈ పాపం తీసుకొచ్చింది. ఇలాగైతే ఇది ఇల్లు కాదు, అనాథాశ్రమం అవుతుంది. ఆపండి. దయచేసి ఎవరేం మాట్లాడద్దు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. పాప గురించి ఎవరేం అడిగినా దానికి సమాధానం నేను చెప్తాను, సరేనా? మీకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను. మా తులసి, పాపం లోపల తీసుకెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.